నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి జంతికలు శనగపిండి వాడకుండా మినప్పిండితో చక్కగా కరకరలాడే చాలా సాఫ్ట్గా ఉండే జంతికలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఈ జంతికలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జంతికల కోసమైతే నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచి ఎండలో ఆరబెట్టాను. ఆ తర్వాత మినపగుళ్ళు ఉంటాయి కదా, ఆ మినపగుళ్ళని ఒక పావు కేజీ వరకు తీసుకుని వాటిని కొంచెం దోరగా వేయించి వీటిని ఈ విధంగా బియ్యము అలాగే మినపగుళ్ళు కలిపి ఈ విధంగా మెత్తగా పిండి అయితే పట్టించేసాను. ఇప్పుడు ఇందులో ఈ విధంగా కొంచెం వాము అయితే వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల జంతికలు తిన్నప్పుడు అవి చక్కగా జీర్ణం అవుతాయి. అలాగే వాము కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఏమీ కూడా రాకుండా కాపాడుతుంది కాబట్టి వాము అయితే జంతికల్లోకి బాగుంటుంది. నేను ఇక్కడ వాము 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి ఒక గుప్పెడు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. కానీ జంతికల్లో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను 2 కేజీల బియ్యం అలాగే పావు కేజీ మినపప్పు తీసుకున్నాను కదా, కాబట్టి 3 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒకవేళ తక్కువ అయితే కనుక తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చికారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చికారం మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లం 2 కలిపేసి పేస్ట్ అయితే తయారు చేసి దాన్ని రసం తీసి వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఈ విధంగా కారాన్ని మాత్రమే వాడుతున్నాను. కారం అయితే బాగుంటాయి కాబట్టి అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ ఉంటుందండి, కాబట్టి కారం అయితే వాడుతున్నాను. ఇప్పుడు కారం కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసాను. కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్లు అయితే వేసి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చేత్తో ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు అలాగే కారం వాము ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. శనగపిండి జంతికల కన్నా ఈ విధంగా మినప్పిండి జంతికలు చాలా చాలా బాగుంటాయండి. శనగపిండి వల్ల కొంచెం గ్యాస్ అయితే చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటూ ఉంటారు కదా, కాబట్టి మినప్పిండి జంతికలు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా బాగుంటాయి, చక్కగా అరిగిపోతాయి కూడా. కాబట్టి ఇక్కడ నేను మినప్పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇదంతా కలిపేసాం కదా, ఈ విధంగా బాగా కాగిన నూనె అయితే వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కాగిన నూనె వేసుకోవడం వల్ల పిండి అయితే గుల్లబారి చక్కగా జంతికలు బాగుంటాయి. లేదంటే కనుక కొంచెం జంతికలు పటపటమంటాయండి. కాబట్టి ఈ విధంగా నూనె కానీ లేదంటే కనుక మీకు వెన్న దొరికితే కనుక వెన్న కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ ఈ విధంగా నేనైతే నూనె యాడ్ చేస్తున్నాను. నూనె కూడా బాగుంటాయండి. ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకోవాలి. నేను కలుపుతుంటే కొంచెం పిండి అయితే ఎగురుతుందండి. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. చూసారు కదా, ఇలా అయితే మొత్తం ఆయిల్ అంతా కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లబారి బాగుంటాయి. మొత్తం అంతా కూడా గరిటెతో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చన్నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేసుకోకూడదండి. చన్నీళ్ళు వేసుకోవడం వల్ల జంతికలు చతికిల పడిపోతాయి. కాబట్టి మనకి జంతికలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండిలో వేడి నీళ్ళు మాత్రమే వేసి కలుపుకోవాలి. ఆ వేడి నీళ్ళు కూడా బాగా కాగిన నీళ్ళైతే పిండి చక్కగా ఉడికి జంతికలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా గరిటెతో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో అయితే కలుపుతున్నాను. ఎందుకంటే ఆయిల్ మనకి అక్కడక్కడ గెడ్డలుగా ఉండిపోతుంది కదా, కాబట్టి చేతితో ఒకసారి అదంతా కూడా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు అయితే పోసుకుందాం. వేడి నీళ్ళు పోయడం వల్ల పిండి చక్కగా ఉడికి మనకి జంతికలు పిండి అలాగే 2 కూడా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ కెటిల్లో నీళ్ళైతే వేడి చేశాను. ఇప్పుడు ఆ నీళ్ళని ఇందులో పోసుకుందాం. నీళ్లు కొలత అనేది ఏమీ ఉండదండి, మనం కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోవాలి. మనకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు మాత్రమే పోసుకోవాలి. మరీ ఎక్కువగా జారుగా అయితే పిండి చేసుకోకూడదు. జంతికల పిండి అయితే మనకి చక్కగా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి. పిండిని జారుగా కలిపేసినట్లయితే జంతికలు సరిగా రావు. మనం నూనెలో వేయగానే అవి కిందంతా చతికిలు పడిపోయినట్లుగా అయిపోతాయి. కాబట్టి పిండిని ఈ విధంగా వేడి నీళ్ళతో సరిపడా పోసుకుని పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ని సరిపడా పోసుకుంటూ ఇదిగోండి చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పటి వరకు నేను గరిటెతోనే కలిపానండి, చేతితో కలపలేదు. ఎందుకంటే అసలు చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. కాబట్టి చాలా మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి
మనకి ఈ పిండంతా కూడా చాలా కాలుతూ ఉంది. ఇది కొంచెం చల్లారనిచ్చే వరకు గరిటెతోనే కలుపుకోవాలి. ఎందుకంటే చెయ్యి పెడితే చెయ్యి ఇంకా తోలు ఊడి వచ్చేస్తుందండి. కాబట్టి గరిటెతోనే ఇప్పటిదాకా కలిపాను. ఇప్పుడు దీనిని ఈ విధంగా మూత అయితే పెట్టేసి దీనిని కాసేపు వదిలేద్దాం. ఈ వేడికి ఇదంతా కూడా చక్కగా పిండి మగ్గిపోతుంది కాబట్టి మూత అయితే పెట్టేసి కాసేపు ఆగి చూద్దాం. ఇదిగోండి చల్లారిన తర్వాత పిండిని ఈ విధంగా మొత్తం అంతా కూడా సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకుని కొంచెం కొంచెంగా పిండి తీసుకుని చేతితో కోస్తే మళ్ళీ కలిపి తర్వాత జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవడమే. చూడండి నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. చాలామంది పిండిని బాగా జారుగా కలిపేస్తారండి. అలా జారుగా కలిపేస్తే జంతికలు అనేవి చతికిలు పడిపోతాయి. అలాగే చన్నీళ్లతో కలిపేస్తూ ఉంటారు. అలా కలుపుకోకూడదండి. కంపల్సరీగా జంతికల పిండి బాగా వేడివేడిగా ఉన్న నీళ్లతోనే కలుపుకోవాలి. మనం వాడేది బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి వేడి నీళ్లతో కలపడం వల్ల పిండి అనేది చక్కగా ఆ వేడి నీళ్ళకి ఉడికిపోయి జంతికలు వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి. కాబట్టి ఇదిగోండి ఇలా చేత్తో ముద్దగా తీసుకుని ఇప్పుడు ఈ విధంగా జంతికల గొట్టంలోకి అయితే పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకునే జంతికల గొట్టం గన్ మోడల్ ఉంటుంది కదండి, ప్రెస్ చేస్తే వస్తుంది కదా, అది చూసారు కదా. ఈ విధంగా మనకి సరిపడా పిండి అయితే చేత్తో కొంచెం కొంచెంగా పక్కకి తీసుకుని దీనిని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలిపేసి జంతికల గొట్టంలో పెట్టి వేసేసుకోవడమే. ఇలా పెట్టి మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి. చూసారు కదా. ఇదిగోండి ఇప్పుడు ఇది ఈ విధంగా పైన పెట్టాలి. మనకి గన్ మోడల్ అంటే ప్రెస్ చేస్తే చక్కగా ఇది వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. పిండి మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో జంతికలు అయితే వేసేసుకుందాము. ఇంకా మనం పిండిని ఈ విధంగా తీసుకుని ఇలాగా ఇందులో పెట్టేసుకుంటే చక్కగా జంతికలు వేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. వేరుశనగ నూనె అలాంటివి వాడితే కనుక నురగ అయితే వచ్చేస్తుంది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుందని చెప్పి ఈ ఆయిల్ తీసుకుని ఇప్పుడు వేస్తున్నానండి. చూసారు కదా, ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్ కాగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇంకా ఆయిల్ అయితే కాగలేదండి. ఇప్పుడు ఆయిల్ కాగే వరకు 1 నిమిషం పాటు అయిన తర్వాత అది తీసేసి ఇప్పుడు జంతికలు అయితే వేసుకుందాం. ఈ విధంగా గన్నని ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పిండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక గొట్టంతో మనకి 3 జంతికలు అయితే వస్తాయండి. పిండి ఎక్కువగానే పడుతుంది. మనకి ఇది లావుగా కూడా ఉంటాయి. ఎందుకంటే దీనికి 10-12 వరకు హోల్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఇంత గొట్టంతో ఒక 3 జంతికలు మాత్రం వస్తాయి. కానీ జంతికలు మాత్రం మందంగానే ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా జంతికలు అయితే వేసేసాను. ఇప్పుడు వీటిని చూడండి, జంతిక వేయగానే అంతా నొరగొచ్చేసింది కదా. ఈ నొరగంతా తగ్గితే జంతిక వేగినట్లు. మనకి మినప్పిండి జంతికలు కొంతమంది కనుక్కోవడం కష్టం. ఎందుకంటే కారం వేస్తాం కదా, కాబట్టి ఇది కలర్ అనేది అంత తెలియదు. చాలామంది వైట్గా ఉండగానే అంటే ఇందులో ఏమీ కారం అయితే యాడ్ చేయరు, ఓన్లీ పచ్చిమిర్చి రసం మాత్రం వేస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు జంతికలు తెల్లగానే ఉంటాయి. మనమైతే కారం వేసాం కాబట్టి ఇవి కొంచెం కలర్ తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఇదేంటంటే మనకి నురగ ఎప్పుడైతే ఆగిపోతుందో మన జంతిక అయితే అప్పుడు వేగినట్లు. చూడండి, నురగ అయితే ఒక పక్క ఆగిపోయింది కదా. ఇప్పుడు దీనిని రెండో పక్కకు అయితే తిప్పుకుందాము. ఒక పక్క వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ రెండో పక్క వేగడానికి త్వరగానే వేగిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసాయి ఒక పక్క. ఇప్పుడు రెండో వైపు తిప్పి 1 నిమిషం పాటు ఉంచి ఇది కూడా కొంచెం నొరగ తగ్గిపోగానే జంతికలు అయితే తీసేయచ్చు. ఇదిగోండి మంచి రంగు అయితే వచ్చేసాయి. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చాయి కదా. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి జంతికలు. నేను చూపించిన విధంగా చక్కగా మీరు ఈ విధంగా ట్రై చేయండి. మినప్పిండి జంతికలు అద్దిరిపోతాయి. దగ్గర మనకి ఇవి ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చక్కగా స్నాక్స్కి ఈవినింగ్ తినడానికి, అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా పనికొస్తాయి. అలాగే టీ టైం స్నాక్గా కూడా బాగా పనికొస్తాయండి. మరి చూసారు కదా, ఇదిగోండి మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అంతా కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేద్దాము. ఇంతకన్నా ఎక్కువ రంగు వస్తే జంతికలు చేదొస్తాయండి. ఎందుకంటే మినపిండి కదా, కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రంగు రానివ్వకూడదు. మీకు ఇంకా ఇక్కడ కలర్ అయితే లైటింగ్లో కొంచెం ఎక్కువ కలరే కనిపిస్తున్నాయి, కానీ ఇంత కలర్లో నేను తీయడం లేదు. కొంచెం కలర్ తక్కువగానే ఉన్నాయండి. కాబట్టి ఇలాగే మంచి రంగు వచ్చే వరకు అయితే ఉంచి వీటిని జాగ్రత్తగా తీసేసుకోవాలి. బయట ఎక్కడ స్నాక్స్ అనేవి కొనుక్కోక్కర్లేదండి. చక్కగా ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే కనుక మనకి ఇప్పుడు 2 కేజీల పిండి కదా, కాబట్టి ఎక్కువ జంతికలే వస్తాయి. పిల్లలుంటే చక్కగా ఒక 10 రోజుల పాటు చక్కగా తినొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంకా క్రిస్మస్ అప్పుడైతే ఏమీ చేయలేదండి. మళ్ళీ అందుకని చెప్పి తర్వాత అయితే చేస్తున్నాను. ఈ విధంగా
టైంపాస్కి స్నాక్స్కి చాలా బాగుంటాయి జంతికలు, మినప్పిండి జంతికలు. మన ఛానల్లో శనగపిండి జంతికలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూడండి, ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు అవి తీసేసాను. ఇప్పుడు ఇంకొక రెండో అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా తక్కువ కాబట్టి నేను చిన్న బాండి పెట్టాను. మీరు ఒకవేళ పండగ టైంలో చేసుకున్నప్పుడు లేదంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు పెద్ద బాండి అయితే పెట్టేసి చక్కగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా చేసుకున్నా కూడా బాగుంటాయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన జంతికలు అయితే అసలు మామూలు టేస్ట్ అయితే లేదండి, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలాగే మీకు శనగపిండి జంతికలు ఇష్టమా లేదంటే కనుక ఏ విధంగా మినప్పిండి జంతికలు ఇష్టమా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అయిపోయాయండి జంతికలు. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవడమే. మనం ఎంత పిండి అయినా సరే చక్కగా ఈజీగా, పెద్ద బాండీ అయితే త్వరగా అయిపోతుంది. ఇలా చిన్న క్వాంటిటీలో చేసుకున్నప్పుడు అయితే ఇలా చిన్న బాండీలో కూడా చేసేసుకోవచ్చు, త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే ఈ జంతికల గొట్టం అయితే తక్కువగా మనకి పిండి ఎక్కువ పడుతుంది, జంతికలు మందంగా వస్తాయి కాబట్టి చాలా త్వరగానే అయిపోతాయండి. చూసారు కదా, జంతికలు ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేసేసుకుంటే జంతికలు అయితే రెడీ అయిపోతాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టీ టైంగా, అలాగే పిల్లలు ఉన్నప్పుడు, పెద్దలకైనా సరే కారం తినాలనిపిస్తే మాత్రం అసలు దీనికి మించిన స్నాక్ అయితే ఉండదండి. జంతికలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరూ కూడా జంతికలు అంటే ఇష్టపడతారు. స్వీట్ తినగానే హాట్ తినాలనిపిస్తుంది కదా, అటువంటప్పుడు ఇవి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఇవి చేసుకున్నట్లయితే టైంపాస్కి చాలా బాగుంటాయి. బయట ఫుడ్ పడని వాళ్ళు ఈ విధంగా హెల్తీగా ఇంట్లో చేసుకోండి, చక్కగా ఆస్వాదించవచ్చు. మరి చూసారు కదండి, ఇదిగోండి ఇంకా మిగిలినవి కూడా తీసేస్తున్నాను. ఈ విధంగా జాలి గరిటైతే తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయండి జంతికలు, చక్కగా సన్నగా అలాగే మందంగా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇదిగోండి ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా అన్నీ వేసేసుకుంటే జంతికలు రెడీ అయిపోతాయి. ఇదిగోండి కమ్మటి కరకరలాడే కారం కారంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. చాలామందికి శనగపిండి జంతికలు పడవు కాబట్టి ఈ విధంగా మినప్పిండి జంతికలు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. టీ టైంలో తినడానికైనా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఇంకా స్నాక్గా కానీ, లేదంటే ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విధంగా జంతికలు చేసుకోండి. ఇలా ఇవి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూడండి, అసలు పట్టుకుని ఇలా నొక్కగానే ఎంత ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. చూసారు కదా, చాలా కరకరలాడుతున్నాయి, క్రిస్పీగా వచ్చాయి. అలాగే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. జంతికలు వేస్తే చాలామందికి ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. మన జంతికలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.